లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1954వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన చేసిన ప్రసంగం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17 నుండి 19 వచనాల వరకు. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయాన్ని బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు. ఇది జ్ఞానము మరియు ప్రత్యక్షతయు గల మనస్సు. ఇది ప్రత్యక్షత ద్వారా బలపరచబడిన జ్ఞానము. క్రైస్తవ్యము ఒక ప్రత్యక్షతకు సంబంధించినది. ఇది మనిషి యొక్క జ్ఞానమునకు మించినది. ఇది ఆత్మీయ ఇంద్రియ నిగ్రహణ శక్తిగా మానవ ప్రజ్ఞకు ఎంతో దూరంగా వెళ్ళుచు ఒక దైవిక సత్యమునకు సంబంధించిన ఒక ఛాయను పట్టుకొనుచున్నది. విజ్ఞాన శాస్త్రంలో అనేక గొప్ప విషయాలు ఆకస్మికంగా కనుగొనబడినవి. ఎక్స్రే కిరణాలు ఒక ఉదాహరణ. అయితే దేవుడు ప్రత్యక్షత ద్వారా బలపరచబడిన జ్ఞానాన్ని మనకిచ్చును. అది దేవుని యొక్క మర్మములను చూచు జ్ఞానము. ఆయన్ను తెలుసుకొనుట యందు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు. ఈ లోక జ్ఞానమును సంపాదించుటలో నీవు నమ్మకముంచున్నావు. అయితే అత్యున్నతమైన జ్ఞానము దేవుని జ్ఞానమే. ఇది ఆకస్మికముగా కనుగొనబడినది కాదు. అది నీవు వెదకవలసిన జ్ఞానమై ఉన్నది. నీవు దాన్ని కనుగొనినప్పుడు అది ప్రత్యక్షత ద్వారా నిర్ధారించబడును. నీవు ప్రత్యక్షత ద్వారా ఆయన్ను గూర్చిన జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు నీ విశ్వాసం పెరుగును మరియు నీవు ఒక శక్తిగా తయారవుతావు. నీ నుండి ఆత్మీయ ప్రత్యక్షత బయటకు వెళ్ళినట్లు చేయు శక్తి యొక్క ఉపకేంద్రంగా నీవు ఉంటావు. ప్రార్థనలో నీకు ఒక ప్రత్యక్షత రావచ్చు. కొన్నిసార్లు నీవు ఉజ్జీవింపచేసే ప్రార్థన నిన్ను పైకి లేవనెత్తును. ఈ అనుభవాలన్నిటిలో నీవు ఆయన గూర్చి ఎక్కువగా తెలుసుకుంటావు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తున్నాం. పరిశుద్ధుడైన పౌలు 3 సంవత్సరముల కాలములో ఏకాంత ప్రార్థనలో ప్రత్యక్షత ద్వారా జ్ఞానాన్ని పొందుకున్నాడు. అతడు దానిని వెదకాడు. దేవుడు నీలో గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. అది ప్రత్యక్షత ద్వారా వచ్చును. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయాన్ని బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 17-18 వచనాల్లో చూస్తున్నాం. ఆయన పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఏమై ఉన్నది? నీవు ప్రత్యక్షతతో క్రైస్తవ జీవితాన్ని వృద్ధి చేసుకున్నట్లయితే 10 సంవత్సరాల తరువాత నీవు ఇప్పటి వలె ఉంటావని నేను తలంచను. నీవు గొప్ప శక్తిగా తయారవుతావు. నీ మట్టుకు నీవు సమస్తమైన వ్యర్థమైన మాటలు మరియు విమర్శల నుండి తెగతెంపులు చేసుకొనవలసి ఉన్నావు. ఒకని వెనుక చెడుగా మాట్లాడుట నీ స్థాయికి తగినది కాదు. నీవు మాట్లాడకుండానే ఫలమును ఫలిస్తావు. నీవు శ్రేష్టమైన దానిని మరియు అత్యున్నతమైన దాన్ని ఎంచుకున్నావు. నీ జీవితము మాట్లాడును. కొన్ని అపజయాలు మరియు కొన్ని నిరుత్సాహాలు ఆయన పిలుపు వలనైన నిరీక్షణ నుండి మరియు నీవు ఇంకా తెలుసుకొనని ఆయన స్వాస్థ్యాన్ని గూర్చిన మహిమైశ్వర్యం నుండి నిన్ను తప్పించలేవు. అయితే నీ కన్నులు త్వరలో తెరవబడి నీవు వాటిని చూస్తావు.